ఫస్ట్ న్యూస్ వివో ఎక్స్ ఫోల్డ్ 5 గురించి జూలైలో అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు కదా. 216 గ్రామ్స్ తోటి ఈ మొబైల్ రాబోతుండే తెలుస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫోల్డింగ్ ఫోన్ అనేది బాగానే క్లిక్ అయింది, చాలామంది కొనుక్కున్నారు. అయితే మనం సామ్సంగ్ ఫోన్స్తో కంపేర్ చేసినప్పుడు దీనిలో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే సార్ దీనిలో మనకు 6000 mAh బ్యాటరీతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. దీంతో పాటే సామ్సంగ్ వాళ్ళు కూడా వీళ్ళ సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 7 తీసుకొని రాబోతున్నారు కదా. దీనికి సంబంధించిన రెండర్స్ అనేవి ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తున్నాయి, కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది కానీ పెద్ద చేంజెస్ ఉన్నట్టయితే కనిపించట్లేదు. కాకపోతే ఇది మనకు ప్రాసెసర్ పరంగా ప్లస్ వెయిట్ పరంగా ఇలా ఈ మొబైల్ని తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. దీంతో పాటే వీళ్ళ జెడ్ ఫ్లిప్ 7ని కూడా తీసుకొని రాబోతున్నారు కదా, దానికి సంబంధించిన రెండర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దీనిలో మనకు ఈ కవర్ స్క్రీన్ ఉంటుంది చూసారా, ఈ కవర్ స్క్రీన్లో ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దాని సైజ్ని పెంచబోతున్నట్టయితే తెలుస్తుంది. 4000 mAh బ్యాటరీ ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. జనరల్గా ఈ ఫ్లిప్ ఫోన్స్ గురించి మాట్లాడితే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇవ్వరు. 4000 mAh బ్యాటరీ అంటున్నారు. మరి దీంతో పాటే ఛార్జింగ్ స్పీడ్లో కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. దీంతో పాటు సామ్సంగ్ S25 FE కూడా మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. అయితే మనకు ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ వాడతారా, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ వాడతారా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీంతో పాటే మనకు నథింగ్ వాళ్ళు త్వరలోనే వీళ్ళ హెడ్ ఫోన్స్ తీసుకొని రాబోతున్నారు చూసారా, దానికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అనేవి ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ డిజైన్లో అయితే ఈ హెడ్ ఫోన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనకు జనరల్గా ఇటువంటి హెడ్ ఫోన్స్ అనేవి ఎప్పుడు కనిపించలేదు అనుకోండి. అయితే 30,000 ప్రైజింగ్లో తీసుకొస్తారని చెప్పేసి అయితే రూమర్ ద్వారా తెలిసింది. మరి ఎంత ప్రైజింగ్లో పెడతారో చూడాలి. ప్లస్ దీనిలో 3.5 mm జాక్ ఇస్తారట. అంతేకాకుండా జూలై 1 రోజు వీళ్ళకి సంబంధించిన నథింగ్ ఫోన్ 3ని కూడా తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తోటి వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ అన్నట్టు దాన్ని తీసుకొని రాబోతున్నారు. అయితే ఈసారి వీళ్ళు గ్లిఫ్ ఇంటర్ఫేస్ బదులు గ్లిఫ్ మ్యాట్రిక్స్ని యూజ్ చేస్తారట. దానికి సంబంధించిన వీడియో అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు కానీ సో ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పాస్వర్డ్లు లీక్ అవడం సహజమే కదా, కాకపోతే ఇప్పటి వరకు ఈ పాస్వర్డ్లు లీక్ అయిన దాంతో పోల్చుకున్నట్టు అంటే అతిపెద్ద పాస్వర్డ్ లీక్ ఇప్పుడు జరిగినట్టయితే తెలుస్తుంది. 16 బిలియన్ పాస్వర్డ్స్ అనేవి లీక్ అయ్యాయని చెప్పేసి అయితే తెలుస్తుంది డార్క్ వెబ్లో. దీనిలో మనకు గూగుల్, FB, టెలిగ్రామ్ వీటన్నిటికి సంబంధించిన పాస్వర్డ్స్ ఈ డార్క్ వెబ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ గురించి యాక్చువల్లీ ఇతను ఏం చేశాడో, దానికి సంబంధించిన స్పమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా కంట్రీస్లలో డొనేట్ చేశానని చెప్పేసి ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, సో ఇలా ఈయన స్పమ్ డొనేషన్ ద్వారా ఎవరైతే పిల్లలు పుట్టారో 100 మంది పిల్లలు పుట్టారో సో వాళ్లకు ఇతనికి సంబంధించిన ఆస్తిలో నుంచి దాదాపు $20 బిలియన్ సంపాదనను వాళ్ళకు డొనేట్ చేస్తాను లేకపోతే వాళ్ళకి ఇస్తానని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఫిజికల్ వైఫ్ ద్వారానే కాకుండా ఇలా పుట్టిన వాళ్ళు కూడా నా పిల్లలే అని చెప్పేసి నేను భావిస్తూ ఉంటాను, వాళ్ళకు నేను నా ఆస్తిలో ఈ వాటాను ఇవ్వబోతున్నట్టు అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ న్యూస్ ఒప్పో రెనో 14 గురించి. త్వరలో అయితే దీన్ని ఇండియాలో లాంచ్ చేస్తారు. దానికి సంబంధించిన కమింగ్ సూన్ ఈ పోస్టర్లు అయితే కనిపించేస్తున్నాయి. అయితే ఒప్పో రెనో సిరీస్ గురించి మాట్లాడినట్టయితే అదే డిజైన్లో మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు. మరి ఈసారి ఏమైనా చేంజెస్ ఉంటాయా, ప్లస్ ప్రాసెసర్లో కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయా లేదా అనేది త్వరలో తెలిసిపోద్ది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు టెక్ న్యూస్లో ఏ టెక్ న్యూస్ నచ్చింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.